డెలివరీ అయ్యాక పథ్యం పాటించండి అని అంటారు. అది ఎందుకో తెలుసండి? ఈరోజు చూద్దాం. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే లోపల మీకు బాడీ హీలింగ్ అనేది జరగాలి కదా. స్టిచెస్ హీల్ అవ్వాలన్నా, మీకు పెద్దగా పెరిగిన గర్భసంచి మళ్ళీ చిన్నగా అవ్వాలన్నా మీకు వార్మ్ ఫుడ్, ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ పథ్యం ఫుడ్లో లైట్గా సూప్స్ తీసుకోవడము, రైస్ విత్ ఘీ తీసుకోవడము, మంచి వెజిటబుల్స్, ఈజీగా పాలు పోసుకున్న కూరలు అవి తింటే డైజెషన్ ఫ్రీగా అవ్వడము, జీరా వాటర్, అజ్వైన్ వాటర్, వెజిటబుల్ సూప్స్ ఇవన్నీ తీసుకోవచ్చండి. సెకండ్ది ప్రోటీన్ కంపల్సరీగా ఉండాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, వెజ్ సోర్సెస్ ఉంటాయి, నాన్ వెజ్ సోర్సెస్ ఉంటాయి. దీనివల్ల మీ స్టిచెస్ కానివ్వండి, బాడీ కానీ తొందరగా రికవర్ అవుతుంది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరల వల్ల మీకు ఐరన్, కాల్షియం, ఇమ్యూనిటీ బూస్ట్ దొరుకుతుంది. నెక్స్ట్ది ఫ్రూట్స్లో ఏం తినాలి, బేబీకి జలుబు వస్తుంది అని చాలామందికి అపోహలు ఉంటాయండి. ఫ్రూట్స్లో మీరు హ్యాపీగా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, యాపిల్ తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు, పప్పాయ. ఇది మీరు రా అయినా పండిందైనా ఎలా తీసుకున్నా మీ ఫీడింగ్కి కూడా హెల్ప్ చేస్తుంది. మీకు కనుక మిల్క్ ఇంటాలరెన్స్ ఏం లేదు అని అంటే పాల పదార్థాలు అన్నీ తీసుకోవచ్చు. మరి ఏం అవాయిడ్ చేయాలి? స్పైసీ ఫుడ్. స్పైస్ తింటేనే టేస్ట్ వస్తుంది మేడం అని అంటారండి. స్పైసీనెస్ వల్ల బ్లోటింగ్ రావడం, ఉబ్బరం రావడం, గ్యాస్ పట్టేయడం జరుగుతుంటాయి. కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, డీప్ ఫ్రైగా ఉన్న ఐటమ్స్, వీటి వల్ల హీలింగ్ స్లో అవుతుంది అండ్ అన్నెసెసరీగా వెయిట్ గెయిన్ అవుతుంది. ఎనీ ఫుడ్ కోల్డ్గా ఉంది అని అంటే మీరు అది అవాయిడ్ చేయాలి. ద మోస్ట్ డిబేటబుల్, కొబ్బరి నీళ్ళు తాగొచ్చా మేడం, బేబీకి జలుబు వచ్చేస్తుందా? హ్యాపీగా కోకోనట్ వాటర్ తాగొచ్చండి. వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఫ్రెష్గా మీరు ఆ కోకోనట్ని తెచ్చుకొని అప్పటికప్పుడే పియర్స్ చేసుకుని తాగండి. మీరు వాటర్ బాటిల్స్లో తెచ్చి అది ఫ్రిడ్జ్లో పెట్టి మీరు ఎప్పటికో గంట అయినాక కూల్ అయినాక తాగితే అది హెల్దీ కానే కాదు. కోకోనట్ వాటర్ ఈజ్ వెరీ గుడ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ గివ్స్ యూ వెరీ గుడ్ హైడ్రేషన్. డెలివరీ తర్వాత బేబీ ఎలా పుడతారో మదర్ కూడా అలానే పుడతారు. సో వాళ్ళకి ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పథ్యాలు అనేవి పాటించేవాళ్ళు పాతకాలంలో. రియల్ పథ్యం ఏంటంటే సాఫ్ట్ ఫుడ్, వార్మ్ ఫుడ్, ఈజీగా అరిగే సింపుల్ ఫుడ్డే రియల్ పథ్యం. బికాస్ హెల్దీ మామ్ ఈజ్ ఈక్వల్ టు హెల్దీ బేబీ.